ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 5వ స్కందము 30-31 అధ్యాయాలు. ఈ 30-31 అధ్యాయాలలో శుంభ నిశుంభులు మరణించటం మనం తెలుసుకుంటాము. మొత్తము 5వ స్కందంలోని 31వ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. జగదంబ దేవి చేతిలో రక్తబీజుడు హతమయ్యాడు. తర్వాత శుంభ నిశుంభులు కూడా యుద్ధానికి బయలుదేరారు. వ్యాస మహర్షి చెప్తున్నాడు, నిశుంభుడు మహాపరాక్రమవంతుడు, గొప్ప యోధుడు. మరణించుటయో విజయలక్ష్మిని చేపట్టుటయో ఈ 2 కార్యములనే నిశ్చయించుకొని యుద్ధరంగమున అతడు దేవిని ఎదిరించాడు. సైన్యమును వెంట తీసుకొని సర్వశక్తులను ఒడ్డి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. దైత్యరాజుకు శుంభుడు యుద్ధ కళాకోవిదుడు. అతడు కూడా తన సైన్యముతోటి యుద్ధమును తిలకించటానికి రణరంగమునకు వచ్చాడు. ఇంద్రాది దేవతలు యక్ష సమూహములు యుద్ధమును చూసే తలపుతోటి ఆకాశమునకు చేరి ఉన్నాయి. మేఘములు వారిని కప్పివేసి ఉన్నాయి. నిశుంభుడు యుద్ధస్థలమును చేరుకొని ధనస్సును చేతబట్టాడు. భగవతి జగదంబ మీద బాణవర్షము కురిపించసాగాడు. ఆ దానవుడు నిరంతరము బాణములు వేస్తూనే ఉన్నాడు. అప్పుడు భగవతి చండిక అతనిని చూసి శ్రేష్టమైన ధనస్సును తీసుకున్నది. ఉచ్చస్వరముతో అట్టహాసము చేయసాగింది. భద్రకాళితో ఆమె ఇట్లు పలికింది, వీరిరువురు కూడా ఎంత మూర్ఖులో గమనించండి. నేడు వీరు మృత్యువును కౌగలించుకోవడానికై నా ఎదుట నిలిచి ఉన్నారు. రక్తబీజుడు మహాభయంకరమైన దైత్యుడు. వాడు వధింపబడుట కూడా వీరు చూశారు. అయినప్పటికీ నా మాయచేత మోహితులై విజయమును ఆశిస్తున్నారు. ఆశకు అపార బలమున్నది. కాబట్టి వికలాంగులు, బలహీనులు, నీచులు, చైతన్యరహితులు అయిన మనుషులు కూడా దీని ప్రభావము నుండి విడువడలేకుండా ఉన్నారు. కాళిక, శుంభనిశుంభులిరువురు దానవులు ఆశ అనే బలమైన త్రాళ్లతోటి కట్టబడి యుద్ధము చెయ్యటానికి సమరాంగణమునకు వచ్చారు. ఇక వీరికి మృత్యువు తప్పదు. వీరి జీవితకాలము పరిసమాప్తమైంది. ప్రారబ్ధ ప్రేరణ చేతనే ఇక్కడికి వీళ్ళు వచ్చారు. సకల దానవుల ఎదుటనే నేడు వీరిని నేను సంహరిస్తాను. వ్యాస మహర్షి చెప్తున్నాడు. భగవతి చండి ఇట్లు కాళికతోటి పలికి ధనస్సును చేపట్టింది. అల్లెత్రాడుని అకర్ణాంతముగా లాగి బాణములతో ఎదుట ఉన్న నిశుంభుని కప్పివేసింది. ఆ దైత్యుడు ప్రకాశిస్తున్న తన బాణములతో ఆ దేవి నారాచములను తుత్తునేలు చేశాడు. తరువాత ఇరువురికి ఎంతో భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యింది. పరాక్రమము గల సింహము తన జూలును విదిలిస్తూ సైన్యమునందు దుమికింది. మదగజము చెరుకుగడను పట్టుకొన్నట్లు సింహము సైనికులను పట్టి చెండాడుతున్నది. ఎదుటనున్న సైనికులను మదించిన ఏనుగులు అను నఖములతో దంతములతో చీల్చి చెండాడుతున్నది. ఈ విధంగా సింహము సైన్యమును నమిలివేస్తూ ఉండగా నిశుంభుడు క్షుద్రుడై తన సర్వోత్తమమైన ధనస్సును తీసుకొని పరిగెత్తాడు. అతనిని వెంటనే ప్రముఖ దైత్యులు అనేకులు రోషముతో కూడిన వాళ్ళై ఆ దేవి మీద విరుచుకపడ్డారు. క్రోధముతో పళ్ళు కొరుకుతూ ఉండగా వారి నాలుకలు చీలిపోతున్నాయి. వారి నేత్రములు ఎరుపెక్కుతున్నాయి. అప్పుడు శుంభుడు కూడా సైనికులతో కూడి ఆకస్మికముగా అక్కడికి వచ్చాడు. కాళిక మీద ప్రహారము చేసి భగవతి జగదంబను పట్టుకోవడానికి ముందుకు సాగాడు. భగవతి జగదంబ యుద్ధభూమి యందు తన ఎదుటనే ఉండటము అతడు చూశాడు. ఆమె కమనీయమైన విగ్రహము, భయంకరమైన రౌద్రరసము, ఇంకా సుందర లాలిత్యముతో కూడిన శృంగార రసముతో మేళవించి సుశోభితమై ఉన్నది. ఆమె కనుబొమ్మలు వికృతములై ఉన్నాయి. త్రిలోకములందు కూడా ఆ దేవి సాటిలేని సౌందర్యముతో విలసిల్లుతూ ఉన్నది. క్రోధముతో ఆమె కళ్ళు ఎర్రవై ఉన్నాయి. దూరము నుండే ఆ దేవి యొక్క
అట్టి రూపాన్ని చూసి శుంభుని వివాహ సంబంధమైన కోరిక ఇంకా విజయేచ్ఛ రెండు కూడా ప్రశాంతతను పొందాయి. మరణమును నిశ్చయించుకొని అతడు ధనస్సును చేతబట్టి సమరాంగణమున నిలిచాడు. అప్పుడు రణవ్యూహమునున్న సకల దైత్యులు వినేటట్టుగా నవ్వుతూ దేవి శుంభునితోటి పలికింది, ఓరి పామరుడా, నీవు జీవించాలనే కోరిక ఉంటే ఇప్పుడే పాతాళానికి గాని సముద్రమునకు గాని వెళ్ళిపో, లేకపోతే రణరంగమున నా బాణప్రహారములతో విగత జీవుడవై స్వర్గానికి వెళతావు. అక్కడ సకల భోగములను అనుభవిస్తావు. పిరికితనమునకు లోబడి శూరత్వమును ప్రదర్శించుట ఎప్పుడు కూడా జరగని పని. నేను నీకు అభయమిస్తున్నాను. మీరందరూ సుఖముగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి. ఇంకా వ్యాస మహర్షి చెప్తున్నాడు. దేవి చెప్పిన మాటలు విని అభిమాన మదగర్వితుడైన నిశుంభుడు పదునైన ఖడ్గమును అష్టచంద్రము అను పేరుగల డాలును తీసుకొని దేవి వైపుకు పరిగెత్తాడు. అతనిలో అపార బలమున్నది. వెంటనే ఖడ్గముతో సింహము తలపై కొట్టాడు. చిందులు త్రొక్కుతూ భగవతి జగదంబ మీద కూడా ప్రహారములు చెయ్యాలనుకున్నాడు. దేవి గదతోటి నిశుంభుని కరవాల ప్రహారమును ఆపింది. అతని భుజము మీద దెబ్బ కొట్టింది. కరవాలముతో దెబ్బతిన్న భుజముతో అభిమానధనుడైన దైత్యుడు బాధను సహించాడు. చండిక మీద శస్త్రములను వేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవి అందరికీ భయమును గొలిపే తన ఘోరమైన గంటతోటి ధ్వని చేసింది. నిశుంభుని వధించే తన కోరికను వెలిబుచ్చుతూ ఆ దేవి పదే పదే మధువును త్రాగుతున్నది. ఈ విధంగా ఎంతో భయంకరముగా దేవాసుర సంగ్రామము జరగసాగింది. అందరూ కూడా ఒకరినొకరు జయింపాలనే ఇచ్ఛాలాలసులై ఉన్నారు. మాంసమును తిను గ్రద్దలు, కాకులు మొదలైన పక్షులు, కుక్కలు, నక్కలు మొదలుగా ఉన్న భయంకర జంతువులు ఎంతో తృప్తులై నృత్యమును చేస్తున్నాయి. ఆ సమయమున దానవుల మృతకళేబరముల నుండి రుధిరధారలు ప్రవహిస్తున్నాయి. ఏనుగుల గుర్రముల శవములతో యుద్ధభూమి అనుపమ శోభను పొందుతున్నది. వికట జీవులై పడిన దానవులను చూసి నిశుంభుని క్రోధమునకు అంతము లేకుండా ఉన్నది. భయంకరమైన తన గదను చేతపట్టి అతడు వేగముగా దేవి మీదకు దుమికాడు. అభిమాన ఉన్మత్తుడైన ఆ దైత్యుడు గదతో సింహము తల మీద కొట్టాడు. తరువాత గదనెత్తుకొని నవ్వుతూ దేవి మీద ప్రహారము చేయటానికి పరిగెత్తాడు. అప్పుడు దేవి మనస్సులో కూడా అపారమైన క్రోధము ఉన్నది. నిశుంభుని ఎదుట నిలుచుని ఆ దేవి ప్రహారము చేయటానికి ఉద్యమించింది. వానిని చూసి భగవతి జగదంబ ఈ విధంగా పలుకుతున్నది, మూర్ఘుడా, నేను కరవాలమును ప్రయోగిస్తున్నాను. ఇది నీ కంఠమును చేరనంత వరకైనా నిలబడు. నీవు యమరాజు గృహమునకేగటానికి పూర్తిగా నిశ్చయమైంది. వ్యాస మహర్షి చెప్తున్నాడు. ఈ విధంగా పలికి భయంకరమైన ఖడ్గముతో భగవతి చండిక వెంటనే నిశుంభుని మస్తకమును మొండెము నుండి వేరు చేసింది. దేవి వాని మస్తకమును ఖండింపగా అత్యంత వికృతమైన వాని మొండెము గద చేసుకొని దేవతలను భయభీతులను చేస్తూ నృత్యము చేయసాగింది. అప్పుడు దేవి మెరుస్తున్న తన బాణములతో ఆ దానవుని కాళ్ళు చేతులు నరికివేసింది. అప్పుడు పర్వతమును బోలిన ఆ నీచ దైత్యుడు ప్రాణములను కోల్పోయి భూమి మీద పడిపోయాడు. ఆ దైత్యుని యందు అత్యంత భయంకరమైన పరాక్రమము ఉన్నది. అతడు పడిపోగానే సైన్యమునందు హాహాకారములు చెలరేగాయి. సైనికులు భయకంపితులయ్యారు. సైనికులందరూ రక్తమున తడిసి ఉన్నారు. ఆయుధములను వదిలి ఆక్రందనలు చేస్తూ రాజభవనమున తలదాచుకున్నారు. ఈ మధ్యలో శుంభుడు అక్కడికి మరలి వెళ్ళిపోయాడు. శత్రువులను సంహరించే సామర్థ్యము గల శుంభుడు నిశుంభుడెక్కడా అని తిరిగి వచ్చిన దానవులను అడిగాడు. దెబ్బలు తిని మీరు పరిగిడి వచ్చటానికి కారణమేమిటి? శుంభుడు దానవులకు రాజు. పారిపోయి వచ్చిన దానవులు ఆయన మాటలను విని
వినయముతో పలకసాగారు. రాజా, మీ సోదరుడుకు నిశుంభుడు ప్రాణములను కోల్పోయి యుద్ధభూమిలో శాశ్వతముగా నిద్రించాడు. అతని అనుచరులనందరినీ ఆ స్త్రీ చంపివేసింది. అక్కడి సమాచారమును మీకు చెప్పటానికి మేమిక్కడికి వచ్చాము. సంగ్రామమున నిశుంభుని వధించిన ఆ స్త్రీతో ఇక యుద్ధము చెయ్యనవసరము లేదు. దేవతల కార్యమును చక్కబెట్టడానికి ఈ అద్భుతమైన దేవి ప్రకటమైంది. దైత్యకుల సంహారమే ఆ దేవి అవతారానికి ప్రయోజనము. దీనిని నిశ్చితముగా మనము తెలుసుకోవాలి. ఈమె సాధారణ స్త్రీ కాదు, సర్వోత్కృష్ట శక్తులతో కూడిన మహాదేవియే. ఈమె చరిత్ర ఊహించరానిది, దేవతలకు కూడా తెలియశక్యము కానిది. రకరకములైన రూపములను ధరించు ఈ దేవి మాయారహస్యములను సంపూర్ణముగా ఎరిగినది. ఆమె ధరించిన ఆభూషణములు అద్భుతములు. ఆమె తన చేతులలో సకల ఆయుధములను ధరించి ఉన్నది. నిగూఢ చరిత్ర గల ఆ దేవిని తెలుసుకొనట సాధారణ విషయము కాదు. ఆమె రెండవ కాలరాత్రిని తలపిస్తూ ఉన్నది. అందరి నిగూఢ రహస్యములను తెలిసిన ఆ దేవి సంపూర్ణతను సంతరించుకున్నది. సకల శుభలక్షణ సంపన్నురాలు. దేవతలు ఆకాశము నుండి నిర్భయముగా ఆ దేవిని స్తుతిస్తున్నారు. పరమ అద్భుత స్వరూపిణి అయిన ఆ శ్రీదేవి దేవతల కార్యమును చక్కబరుస్తున్నది. శరీరమును సురక్షితముగా ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడు పారిపోవటమే పరమధర్మము. మనం ఈ సమయమున సురక్షితముగా ఉన్నామంటే అది ఎంతో ఆనందించవలసిన విషయము. రాజా, కాలము అదను చూసుకొని బలవంతులను బలహీనులుగా చేస్తుంది. తరువాత మరలా బలవంతులను చేసి వారికి విజయశ్రీని చేకూరుస్తుంది. అప్పుడప్పుడు ఈ కాలము దాతను యాచకునిగా, యాచకుని దాతగా కూడా చేస్తుంది. ఇంద్రాది దేవతలు కాలాధీనులు. అందరి మీద అధికారము కలిగి ఉన్నది కాలమే. అందువలన అనుకూలమైన కాలము కోసము మీరు కూడా నిరీక్షించాలి. సమయము మీకిప్పుడు ప్రతికూలముగా ఉన్నది. దేవతలకు అనుకూలముగా, దైత్యులకు ప్రతికూలముగా ప్రవర్తిల్లుతూ ఉన్నది. రాజా, కాలగమనము ఒకే రీతిగా ఉండదు. దీని రూపములు అనేకముంటాయి. కాబట్టి కాలము యొక్క చేష్టలను పరిశీలించుట ఎంతో అవసరము. మానవుడు జన్మిస్తాడు. జన్మించిన మానవుని మరణ సమయము కూడా ఏదో ఒక క్షణమున ఆసన్నమవుతుంది. ఒక కాలము ఆవిర్భావమునకు నిమిత్తమవుతుంది, రెండవది వినాశనమునకు హేతువవుతుంది. మహారాజా, మీ ఎదుటనే దీనికి ప్రత్యక్ష ప్రమాణమున్నది. దేవి యొక్క పక్షమున వహించే ఇంద్రాది దేవతలు మీకు కానుకలు ఇస్తున్నారు. అప్పుడు సమయము మీకు అనుకూలముగా ఉన్నది. ఇప్పుడు ఆ కాలమే ప్రతికూలమగుట చేత విషయము దృష్టిగోచరమవుతున్నది. శూరులు వీరులైన దైత్యులు బలహీనులై మరణిస్తున్నారు. అందరినీ సహించడి కాలమే ప్రాణులకు శుభమును అశుభమును చేకూరుస్తూ ఉంటుంది. ఇందుకు కారణము భద్రకాళి కానీ సనాతన దైవము కానీ కాదు. రాజా, ఇప్పుడు ఆలోచించి ఏది సముచితమో దానినే చెయ్యండి. ఈ కాలము నీకు కానీ దానములకు కానీ అనుకూలముగా లేదు. రాజేంద్ర, ఈ సకల జగత్తు కాలమునకు అధీనమై ఉన్నది. దీనిని గమనించి ఇప్పుడు మీరు శీఘ్రముగా పాతాళ మార్గమును అనుసరించండి. జీవితము సురక్షితమైతే మరొకప్పుడైనా సుఖపు గడియలు వస్తాయి. ప్రభు, మీ మృత్యువు జరిగితే శత్రుగణములు ఆనందభరితులై మంగళగానములు చేస్తూ సర్వత్రా తమ విజయ పతాకములను ఎగురవేస్తారు. ఈ విధంగా చెప్పి పారిపోయి వచ్చిన సైనికులను చూసి శుంభుడు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.